ఖచ్చితంగా పాటించండి. కనీసం వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేసేది బజార్లో కూర్చునేది కాదు. మీ వృత్తి ఉండాలా, మీరు బాగుండాలా. అట్ ద సేమ్ టైం ఊరు బాగుంటేనే మనం అందరూ బాగుంటాం. ఊళ్ళో సాంప్రదాయాన్ని మొదలుపెట్టాం, కొనసాగించండి. సత్సాంప్రదాయం దుస్సాంప్రదాయం కాదు. దీనికి ఆలోచనకు అనుగుణంగా మీరు పోతే బాగుంటుంది. అందరికీ, ప్రజలకు బాగుంటుంది, వ్యాపారులకు బాగుంటుంది, రాజకీయ నాయకుడికి బాగుంటుంది, అధికారులకు బాగుంటుంది. అంతేగాని మీరు చేసే పనులకి అధికారుల దగ్గర పోయి మీరు రాత్రి ఇళ్ళ దగ్గర కలసాల, నాయకులకి ఇళ్ళకి పోయి కలసాల, మళ్ళీ రోడ్లకు దానికి మళ్ళా అడుక్కోవాలి రాజకీయ నాయకులకు. ఇవన్నీ ఎందుకయ్యా మీరు సిస్టమేటిక్గా పోతే? ఈరోజు నేను ఉందా, రేపు కూడా ఉండొచ్చు. ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి కదా. ఊరన్నాక పద్ధతి తప్పినా అందరూ తెలుసు. ఇప్పటికైనా పద్ధతిలోకి రాండి. మా ఉద్దేశాలు ఏంటి చెడ్డగా లేవు. ఈ వేదిక మీద నేను చెప్తాను, మీ మధ్యకు వచ్చి చెప్తాను, మా ఉద్దేశాలు ఎక్కడ కూడా చెడ్డగా లేవు. మా ఉద్దేశాలు చాలా క్లియర్గా ఉన్నాం. మేము ఈ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజల్లో కూడా చెడ్డ చేసి కూడా వదిలిపెట్టే పరిస్థితి ఆయన కూడా లేదు. ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరు ఆ మూడులో లేరు. మేము వేరే వాళ్ళకైతే నా వరకు నేను చెప్తాను. ఇంకా మీరు ఏదన్నా స్టాంప్ రేటర్లు ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి. పబ్లిక్ కూడా నా దగ్గరకు వచ్చి ఫోన్ చేసి చెప్తాను. ఇట్లా రిజిస్ట్రేషన్లు ప్రియారిటీ మీద పెట్టుకోవాలని ఎమ్మెల్యే చెప్తే చేస్తారని నేను ఇంతవరకు ఆయన చెప్పలేదు. ఒకసారి చెప్పిన ఎవరో పార్టీ వాళ్ళు వచ్చి అడిగితే చెప్పింటారు. అంతకుమించి నాకు వాళ్ళ బిజినెస్ ఆయన నెంబర్ ఉండదు నా దగ్గర. ఆ నెంబర్ కూడా మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఎప్పుడు చేయను. నాకు వీళ్ళు ఫోన్ చేస్తాం, గ్రీవెన్సెస్ కోసం ఫోన్ చేస్తాం, కానీ మా వ్యక్తిగతమైనటువంటి ఏంటి ఉండవు. దొంగతనం జరిగితే ఫోన్ చేస్తా, ఇదేదో దొంగతనం జరిగిందంటే చూడున్నా అని. లేదు ఎందుకన్నా మోసపోయింటే చేస్తా, వాడు ఏదో మోసపోయినా సాయం చేయందా అని. అంతేగాని మాకు వ్యక్తిగత లాభాపేక్షలు ఏం లేవు. వాళ్ళకి ఎమ్మెల్యే చెప్తే రోజు ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ ఆఫీస్ చెప్పి నేనేం పోస్ట్ మ్యాన్ ఏమే, నేను ఎమ్మెల్యేనే స్వామి, నాకేం పనులు ఉంటాయి వాళ్ళకి ఫోన్ చేసి. వీళ్ళు స్ట్రాటజీ పెట్టుకున్నారండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే తొందరగా చేస్తారు, పొద్దున్నే ఫస్ట్ ఫ్లోర్ అయిపోవాలంటే రిజిస్ట్రేషన్. మీ అందరూ రిజిస్ట్రేషన్ చేస్తారు కరెక్ట్ ఉంటే, తప్పు ఉండేటివి ఎందుకు చేస్తారు? ఎవరన్నా ఒక మా నాయకులు వస్తారయ్యా, ఫోన్ చేయించి నా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒకసారి ఫోన్ చేయండి, నా తొందరగా ఊరికి వల్ల లేదంటే నాకు ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే ఫోన్ చేస్తాను. ఇప్పుడు కూడా అదేదో కరెక్ట్ చూసి చేయండి. నాకు దొంగ చేయమని అయితే చెప్పను కూడా. ఆయన ఒకసారి నేను ఆ పని చెప్పినా అనుకో, ఆయన ఏం చేసినా నేను పోయాలను, నేను చెప్పను. మా దృష్టిలో కరెక్ట్ ఉంది కాబట్టి గౌరవంగా చేసి కూర్చోబెట్టినా. కరెక్ట్ అయినప్పుడు రోడ్డు మీద నిలబడి మాట్లాడిపోయినా ఆడే. మీరు వెనుకోవాలి. కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి చేరేసి కూర్చోబెట్టి చెప్తాను. మా వాళ్ళు వెనకేసుకునే చెప్తాను. నేను తప్పు ఉంటే నేను కూర్చోబెట్టుకుని నిలబెట్టి మాట్లాడి. నేను ఎప్పుడు మీకోసం పని చేసేవాళ్ళం, మీ మంచి కోరేవాళ్ళం, ఊర్లో ప్రతి ఒక్కరిని మంచి కోరేవాళ్ళము. దొంగ పని చేసేవాడిని మేము ఓర్చుకోము, దొంగ పనిని ఓర్చుకోము. వాళ్ళ శత్రువుగా కనపడినా మాకు వచ్చే నష్టం లేదు, దాని గురించి ఆలోచన లేదు. కాబట్టి మీరు స్పష్టంగా ఉండండి. ఎక్కడ రాజకీయ ప్రమేయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర రూపాయి డబ్బులు కొట్టేలాంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడు మా పార్టీలో ఉండదు. మీకు ఎవరైనా అటువంటి పనులు కల్పించినా నా దృష్టికి తీసుకురండి. ఇమ్మీడియట్గా వాళ్ళైనా కానీ నిన్న ఎవరు పోయినారు, వ్యాపారితోడు మాకు సంబంధం లేదు. దొంగకు కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉంటుంది. దొంగ కాబట్టి అదే రకమైన ఫిలాసఫీ ఉంటుంది మా దగ్గర. మీరు దాంట్లో నమ్మచ్చు. మమ్మల్ని పాత పట్టాలకి మేము చెప్పలేదు. మాకు నిన్న పేపర్లో వచ్చినప్పుడు మీకు ఒక ఉత్సాహం ఉంటుంది, మీరు చేసుకోవాలని ఉంటుంది. రెగ్యులరైజేషన్ అది రాకమునుపు కూడా నేను పలుమార్లు ప్రెస్ మీడియా ద్వారా చెప్పిన, మీరు ఎవరికైతే స్టాంపులు రాస్తారో ఆ పెద్ద మనుషులు కూడా ఈ ఊర్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇండస్ట్రీ స్టాటస్ తీసుకుని చెప్తానే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, బోగస్ ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు కూడా చెప్పిన జీవో కావాలన్నారు. మీరు దొంగ అన్నప్పుడు లేఅవుట్ చేసినప్పుడు గాడ్స్ ఆర్డర్ ఏమన్నా ఉండిందా? అప్పుడు జీవో లేదు కదా. మరి ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టి కన్సల్ట్ అథారిటీకి డబ్బులు కట్టి రెగ్యులరైజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నీకేందుకే జీవో? అంతిమంగా ప్రభుత్వానికి ఏరాల్సిన డబ్బు ప్రభుత్వానికి రావాలా, ప్రజలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించాలా. ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వారికి సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైనటువంటి మార్గంలో ట్రాన్స్ఫర్ చేయబడాలా. మా ఆలోచన అంతవరకే ఉంటుంది. ఇక్కడ ఎవరు ముట్టాలు లేరు.
కాబట్టి క్లారిటీతో మీరు కూడా ఉండండి, ఎక్కడా మీ మీద ఒత్తిడి ఉండదు. మీరు ఒత్తిడి పెట్టుకునే పనులకు కూడా స్పష్టి పలకండి. మీరు దొంగ రిజిస్ట్రేషన్లు, డబల్ రిజిస్ట్రేషన్లు, ఒకరి ఫోటో పెట్టి ఇంకోరితో రిజిస్ట్రేషన్లు చేసేటివి, దానికి ఊళ్ళే సాక్షి సంతకం పెట్టి అనుకుని చెప్పుకునే వాళ్ళు ఇట్లా వాళ్ళంతా చాలా మంది దారి ఇంకా కానీ ఇక్కడ దానికి ఎవరు కూడా ఒత్తాస పలకం, దానికి అన్నిటికీ వ్యతిరేకం. ప్రభుత్వ భూములు ఎవరైనా చేసినా కూడా దానికి కూడా వ్యతిరేకమే. రెండోది అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, అనాథరైజ్ లేఅవుట్స్ చేసే వాళ్ళకు కూడా చెప్తాండా. ఇప్పటి వరకు చేసింది రెగ్యులరైజ్ చేసుకున్నారని కూడా చెప్పినాము. ఇప్పటికి 3 సార్లు నేనే అప్పీల్ చేసిన. మాకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏం పెట్టుకొని చేయడంలే, ఎందుకంటే తీసుకున్నాడు ఇబ్బంది పడతాడు వానికి. ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాను, అందరు ఉన్నారు ఇక్కడ నా దగ్గరికి. ఎందుకు ఇంత ఖచ్చితంగా ఆలోచన చేస్తానో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మకాల్ క్వార్టర్స్ ఎదురుగా ఒక లేఅవుట్ ఉంది. నాకు ఎలక్షన్లో పూర్తిగా మీరు చేసుకొని చేసినటువంటి ఇండ్లు అవన్నీ, వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు, చదువుకున్నటువంటి వాళ్ళు. మొన్నటి రోజున 2 నెలల కిందట నా దగ్గరికి వచ్చినారు, మాకు రోడ్లు కావాలా, మాకు కాలువలు కావాలా అని. మీకు రోడ్లు కాలువలు లేదా, మీకు లేఅవుట్లో లేదా అంటే మీరు ఎవరితో కొన్నారంటే లేఅవుట్లో కొన్నామంటారు. ఏం లేఅవుట్లో కొన్నారు? లేఅవుట్ వేసినోడు రోడ్లు కాలువలు వేస్తారు కదా అని అడిగి, మాకు అప్రూవ్డ్ లేఅవుట్ కాదన్నారు. మరి మీకు బుద్ధి ఉందా అని అడిగి, కాదయ్యా అప్రూవ్డ్ లేఅవుట్ చేసినప్పుడు మీకు విశాలమైనటువంటి రోడ్లు వస్తాయి, మురికి కాలువలు వస్తాయి, వీధి దీపాలు వస్తాయి. ఆ డెవలపర్ మీకు ఇవన్నీ కల్పించి అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు మున్సిపాలిటీ 4 రూపాయలు డబ్బులు వస్తాయి, భవిష్యత్తులో వాటి మరమ్మతులకు పనికి వస్తాయి. మళ్ళీ రోడ్ల కోసం మీరు డబ్బులు కట్టకుండా ఎవడో మీకు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అమ్మినోడు డబ్బులు కొట్టేసిపోతే మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు కొడతారు. మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మీకు అవసరాలకు డబ్బులు పెట్టమంటారు. ఎక్కడికి రమ్మంటారు? మీకు ఎక్కడికి తీసుకురమ్మంటారు డబ్బులు? ప్రభుత్వ ఖజానా నుంచి రావాల్సిన డబ్బులు వస్తే మేము ఖర్చు పెట్టాలి. మేము ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు కొడతారు. మళ్ళా ప్రభుత్వ ఖజానా నుంచే మీ అవసరాలకు డబ్బులు కావాలంటారు. ఎట్లా డబ్బులు వస్తాయో చెప్పండి. దీనికి ఏదన్నా మార్గం మీరే చెప్పండి. మీరు కరెక్ట్ అని నేను రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పినా అని చెప్పేసి మీరు ఆయన ఆపినాడు అని చెప్పేసి మీరు ప్రచారంలో ఒక ప్రచారం చేసుకోవాలి. అనాథరైజ్డ్, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ని రిజిస్ట్రేషన్ ఆపమనేది 100కు 1000% వాస్తవము. మిగతా ల్యాండ్స్ కానీ మిగతా రిజిస్ట్రేషన్లు కానీ మేము ఎప్పుడు కూడా దాంట్లో ప్రమేయం కానీ జోక్యం కానీ లేదు. వాస్తవమే కదా. మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తారు, చెప్పండి. మీరు చెప్పండి ఫస్ట్. పేపర్లో వచ్చింది రెగ్యులేషన్ చేసుకోవాలని చెప్పాము మేము. మా వ్యక్తి ఆపాలా అని చెప్పినట్టు ఈరోజు కాదు, పేపర్కి వస్తానే కాదు. ఒకటి పేపర్లో వచ్చిండేది కోర్టులకు కానీ లేదా అధికారులకు కానీ బైండింగ్ కాదు. దేర్ షుడ్ బి ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వాళ్ళకు రెవెన్యూ అథారిటీస్ నుంచి రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తే మాత్రమే వాళ్ళు చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తే చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వుల రూపేణా అధికారులకు వచ్చిన వెంటనే 100కు 100% పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా జరిగి తీరుతారు. దాంట్లో మీకేం అపోహలు పెట్టుకోవద్దండి. పేపర్ వస్తానే మీరు పడిపోతే ఎట్లా? చేసుకోవాలని చెప్పినామంటే అది కాదు, నేను దాని గురించి చెప్పడం కాదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ బయటకు వచ్చి నా దృష్టికి వచ్చిండేది, స్టాంప్ రైటర్లే ఎమ్మెల్యే గారు చెప్పినారు, రిజిస్ట్రేషన్ ఆపన్నారు, సబ్ రిజిస్టర్ గారు చెప్పినారు. నేను ఎప్పుడు ఆయన చెప్పలా. నేను అనాథరైజ్డ్, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ మున్సిపాలిటీ నుంచి అఫీషియల్గా ఏదైతే ఇచ్చున్నారో, ప్రభుత్వ భూములు ఏవైతే గతంలో దోపిడీకి గురైనాయో వాటిని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇచ్చున్నాము. అంతవరకే మా ప్రమేయం కానీ జోక్యం కానీ యాజ్ ఎ చైర్మన్, అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది. నేను చేస్తా ఉన్నా. దాంట్లో ఎక్కడ కూడా మీరు సందేహాలు పెట్టుకోవద్దండి. మీరు నన్ను ఏమనుకుంటే నాకు ఇబ్బంది లేదు. దాంట్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మమ్మల్ని తిట్టుకున్నా మాకే రకం ఇబ్బంది లేదు. ఊరు బాగుపడాలా, ఊరు బాగుండాలా, మళ్ళీ భవిష్యత్తులో కూడా పిల్లలు ఉంటారు, అవసరాలు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉండాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. రాజకీయ ముసుగులో కొంతమంది వెలవలు ఊరిని భ్రష్టు పట్టించేసి భూములు కొట్టేసి అనవసరంగా రేట్లు పెంచేసి పేద ప్రజల్ని మధ్యతరగతిని ఇబ్బంది పెడతారనేది వాస్తవం. దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. ప్రజలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి వాస్తవ రూపంలో వాస్తవ ధరలకి భూములు దొరకాలనేది మా ఆలోచన. నలుగురు కలిసి మేమే రియల్ ఎస్టేటు, మేము చేసిందే రేటు, మేము చేసిందే వ్యవహారము,
సబ్ రిజిస్టర్ ఆఫీస్ మా కంట్రోల్ ఉండాలా, కమిషనర్కి మా కంట్రోల్లో ఉండాలా, లేదంటే తహసీల్దార్ మా కంట్రోల్లో ఉండాలని గతంలో గత 10-15 సంవత్సరాలుగా చేసి వచ్చిందే ఆలోచన విధానానికి మేము వ్యతిరేకం. మా స్టాండ్ స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని ప్రజలకు సౌకర్యం కానీ ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ముందు వరుసలో ఉండి పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. నిన్నటి రోజు నా దృష్టికి వచ్చింది, అందుకే మీ ముందుకు నేనే వచ్చిన, మిమ్మల్ని పిలిపించలేదు. ఎందుకంటే మిమ్మల్ని పిలిపించుకుంటే కూడా బజార్లో పోయి కొంతమంది ఉంటారు, మేము సరిపోయిన వాళ్ళు ఉంటారు, సరిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో ఎమ్మెల్యే ఏమైనా వ్యవహారాన్ని పిలిపించినాడు అనుకుంటారు, అందుకని మీ దగ్గరికి వస్తున్నారు. చేసేది కూడా కాదు. గతంలో జరిగిన యుఎస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అటువంటివి ఏమన్నా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి. దానికి కూడా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం. క్లియర్ చేసే మూడు లేవు. తహసీల్దార్ ఆఫీస్లో కూడా గతంలో జరిగినటువంటి అక్రమాలు మామూలు లేవు. ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ అయితే ఇదివరకు అటువంటి పనులు ఇంకా పాల్పడాల. ఏమన్నా అటువంటి పాల్పడితే మా దృష్టికి వస్తే ఇక్కడికే వస్తాను. నేనేమే పిలిపించుకొని మాట్లాడండి, మేము అదిగే తీసుకొచ్చి మాట్లాడతాం. వాళ్ళని మీ దృష్టికి ఏమన్నట్టు కూడా చెప్పండి, మరి మేము కరెక్ట్ చేసుకుంటాం, మేము సిద్ధంగా ఉన్నాం. ఒత్తిడి ఉంటుంది. దొంగ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు, దొంగ ఆస్తులు, ఒకరి ఫోటోలు పెట్టి ఇంకో ఫోటో పెట్టేది, ఇట్లా దానికి వ్యతిరేకం అంతే. వచ్చింది కాబట్టి మన కేసు బుక్ అయింది. రైట్. మరి అనాథరైజ్ ఎప్పుడు ఉన్నాయి రిజిస్టర్ కావు. 30 ఏళ్ల కింద ఉండేది కూడా కావు. అన్అప్రూవ్డ్ అనాథరైజ్ లేఅవుట్స్ జరగవు. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నా, గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు 100కు 100% చట్టపరంగా ఉన్నటువంటివి, న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీకి ఇస్తాం, లేకపోతే జరగదు. రియల్టీ కడతా ఉంటున్నారు సార్. బిఎల్టీది జరగదండి. మీరు తెలివితేటలతో మాట్లాడద్దండి. మీరు చాలా తక్కువ చదువుకున్నారు. మీరు ఒక లేఅవుట్లో భూమి కొని ఉంటే నీకు వచ్చిన 5 సెంట్లకు బిఎల్టీ కడతా అంటే చట్టం పరిమితి ఇవ్వదు. టోటల్గా ఎవడైతే డెవలప్ చేసినాడో వాడిని పోయి చొక్కా పట్టుకొని, మీ హక్కు ఇది, మీ హక్కు ఇది కొన్నోడిది, చొక్కా పట్టుకొని ఆ రెగ్యులరైజ్ చేసిమని చెప్పి అడగండి. తప్పు కాదు అది. మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను, వాళ్ళకందరికి చేసి పెట్టమని చెప్పినా రారు. మీరు అట్లా వాళ్ళ దగ్గర కొన్నారు, అందరు కలిసి ముఠాగా ఏర్పడిపోయినారు. ఇక్కడ దండిగా అయితే తప్ప మనిషి బతుకుంటాడు కదా. నిన్న ఒక ఆయన చెప్తాడు, 70 ఏళ్ళ వయసులో నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అబ్బా అని. ఆ దొంగ పని చేసేటప్పుడు 70 ఏళ్ళ వయసే కదా ఉంది, అప్పుడు 17 ఏళ్ళు లేదు కదా అని అడిగిన. నీకెట్లా ఏమని చెప్పమంటే చెప్తా. 70 ఏళ్ళ వయసులో దొంగ పని చేసే పనికి వస్తుంది. అదే 70 ఏళ్ళ వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం అబ్బా 70 ఏళ్ళు చూడబ్బా అనేది. ఎట్లా ఇది 70 ఏళ్ళు అప్పుడు దొంగ పని చేయించాను, అప్పుడు అనిపించలేదా, సిగ్గు కాలేదా? 70 ఏళ్ళు నేను ఈ పని చేస్తాను అని నీకు కూడా చెప్తాను. అదే వాడికి ఎవరికో అమ్మినో దగ్గర పోండి, మీ తప్పది. ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సిటిజన్. ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. మీరు తప్పుడు సైట్లు కొనుక్కొని అధికారులను లేదు నాయకులను తప్పు పడితే అది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. మీరు చేసిన తప్పుడికి అధికారులని నాయకులను పట్టుకొని తిడతా అంటే మీరు వాళ్ళని తప్పు చూపిస్తేట్లయా? మీరు ఇప్పటికీ నేను సహృదయంతో చెప్తాను, చట్టంలో అయితే లేదు అయినా చెప్తాను. మీరు గ్రామ పంచాయతీ వేసి నేను గ్రామ పంచాయతీ ఆఫీసర్ల మీద చెప్తా, కమిషనర్ గారికి చెప్తాను, మీరు లేఅవుట్లో కొన్ని మార్పులు చేసుకోండి. 18 అడుగులు 20 అడుగులు రోడ్డు ఇచ్చింటే 30-35 ఏదైతే నామ్స్ ఉందో దాని ప్రకారం మీ సైట్ ఓనర్లందరినీ అసోసియేషన్గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు వెడల్పు పెంచండి, కాలువలు రోడ్లు వేసి కాలువలు వేసి ఇచ్చేయండి. దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి, వాళ్ళ నుంచి అఫిషియల్గా డబ్బు కట్టండి, జీరోలో కాదు, వీడి తీసియండి. చెప్తాను, మీకు రెగ్యులరైజ్ చేసి ఇస్తాం, మీరు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అంతేగాని మీ అంతకు మీరు చేసుకుంటే మాత్రం కాదు. పార్టీలు అడుగుతారు కదా, అందుకనే క్లారిటీ చెప్పేస్తాను, అందుకే చెప్పేస్తాను. నీ వ్యక్తిగతం కాదు, నా వ్యక్తిగతం కాదు. ఇది మీ కొంతమంది స్టాఫ్ చేసేకి మీకు హెడ్ ఆఫ్ పై నుంచి జీవో ఏమైనా వచ్చిందని కూడా అడుగుతారు. అంటే నువ్వు కొనేకి జీవో ఏందో చూపిస్తే నేను అమ్మేకి ఏందో జీవో చూపిస్తాను. కాదు, అయిపోయింది, ముందు అయిపోయింది. అవునబ్బా, అంటే ముందు అయిపోయిందని చెప్పేసి నువ్వేం చేసినా చెల్లుబాటు కాదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ ద సిస్టమ్.
నువ్వు దాన్ని ఆ వ్యవస్థ అది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది మెయింటైన్ అవుతా అంటే తప్పు చేసినాక 10 ఏళ్ళకి ఒక క్రైమ్ జరిగితే 10 ఏళ్ళ తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. మరి అదే జరుగుతున్నాయి ఇప్పుడు, అదే జరుగుతున్నాయి. మీరు దానికి చట్టం లేదనుకుంటే ఎట్లా? అప్పుడు జరిగిపోయిందంటే జరిగిపోయిన మటర్ కేసులు ఉండవా 10 ఏళ్ళ తర్వాత లైమ్ లైట్లకు వస్తే ఎవడో కనుక్కుంటే ఇది అంతేబ్బా, ఇది అంతే. ఇది ఆర్థిక నేరము, అది మామూలుగా క్రిమినల్ కేసు, ఇది ఎకనామికల్ కేసు. మీకు స్పష్టత లేకుండా మీరున్నారు, నేను లేను. నా పరిపాలనలో ఏమి అస్పష్టతగా ఉండను, నేను స్పష్టంగా ఉన్నా, నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా. తప్పు చేయను, మీతో అనిపించుకోను. మీరు కూడా క్లారిటీగా ఉంటే బాగుంటుంది. మీ మంచి కోరే నేను చేస్తాను, ఇది ఈ ఊరు మంచి కోరే చేస్తాను. నా వ్యక్తిగతంగా ఏంటివి లేవు, ఎవరి మీద కక్ష సాధింపులు లేవు. ఎవడని చెప్పుకునేవాడు చెప్పుకొని దానికి కేర్ కూడా చేయం. మేము రాజకీయాల్లో మాకు ఒక భాగం ఉంది, దానిలో లెక్కేసుకోం మేము. కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి, పౌరులు క్లారిటీతో ఉండండి. ఊరికే నిందలేసి అధికారులను మళ్ళీ భ్రష్టు పట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి బట్టగాల్చి ముఖం మీద వేసేసి నాయకుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని బట్టగాల్చి ముఖం మీద వేసేసి మీ పబ్బం కట్టుకోవాలా, ఎవడు భయపడదు. మా అధికారులను కూడా కాపాడుకుంటారు తప్పు చేయనంత. వాళ్ళతో తప్పు చేయను, వాళ్ళు తప్పు చేసే స్పేరు చేయను. తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళని నేను కాపాడుకుంటాను. నా చేత అయింది, చాలా స్పష్టంగా చెప్తాను మీకు. అది నీ ఒకరిగా అందరికీ చెప్తాను. ఇక్కడ ఇక్కడే ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటికి పోనేనే చెప్తాను. ఇంకా ఎవరైనా స్టాంప్ రైటర్లు మాట్లాడుతుంటే మాట్లాడండి. ముందు 40, 45, 50 సంవత్సరం ముందు పట్టాలు ఎక్కినారు. దానికి కూడా రిజిస్టర్ చేయడానికి సబ్ రిజిస్టర్ తహసీల్దార్ సంతకాలు పెడుతున్నాను. తహసీల్దార్ పెట్టడం లేదు. అది దేనికి మనకు అర్థం కాదు. రిజిస్టర్ చేసిన తహసీల్దార్ అనే పెట్టడం నాది, మాది భూమి, మేము ఎట్లా పెడతాము అని సంతకాలు. తహసీల్దార్ కాదు, పట్టా ఇచ్చారు, చట్టం మాట్లాడు. వ్యవసాయ భూమి ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ రిజిస్టర్ చేసి ఇప్పుడు రిజిస్టర్ చేయమని అడుగుతాను కదా. ఆల్రెడీ ఇల్లు తప్పనిగా రిజిస్టర్ చేయించుకోవాలని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యాక్ట్ ఏదైనా మండలం ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ అక్కడైనా గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ ఈయన కొంతమంది ఇల్లు రాసేవాళ్ళు ఏం చేస్తారంటే మీ తహసీల్దార్ గారు సంతకాలు పెడితే రిజిస్టర్ ఆఫీసర్ గారు ఏం చేశారు. యాక్ట్ ఏం సార్ అది ఏమైందంటే ఇల్లు కట్టుకోండి, ఓన్లీ రసీదు మనకి కొత్త రసీదు మాత్రం ఉంటుంది. ఆ పట్ట ఎక్కడో పోగొట్టుకుంటాం. మనకి కొత్త రసీదులో సర్వే నెంబర్ కాదు, రసీదు మీద రిజిస్ట్రేషన్ చేయరు. విను, నువ్వు తహసీల్దార్ ఆఫీస్కి పోయేసి చలాన్ కట్టేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు. డీఫామ్ ఏదైనా డూప్లికేట్ ఇవ్వన్నీ ఇస్తారు. దానికి అథెంటిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది. దానికి వాళ్ళని మీకు బలిపోషించారు. డాక్యుమెంట్లు సారే తయారు చేసినారు, అవి ఇచ్చినారంట, ఫామ్ ఇచ్చినారు, దాన్ని ఫిల్అప్ చేసినారు. అని తహసీల్దార్ సంతకాలు పెట్టడానికి ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడితే అది తహసీల్దార్ ఉద్యోగమే కదా, ఆయనకైతే తెలుస్తుంది పట్టాలి. ఆయనకైతే ఈ దస్తావేజులు రాసేవాళ్ళు పంపిస్తున్నారు అట్లా తహసీల్దార్ సంతకం పెట్టి. అవును, ఆయన రిజిస్టర్ చేయనప్పుడు పంపిస్తారు వాళ్ళు. అదే 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 పొజిషన్ సర్టిఫికేట్ ఇంటి సర్వే నెంబర్ పైన రిజిస్టర్ ఇంటి సర్వే నెంబర్ ఇంటి పని పైన రిజిస్టర్ అడిగినప్పుడు సర్వే నెంబర్ కంపల్సరీ రాయాలి. అందుపైన సర్వే నెంబర్ పది అనేది ఇంటి పని సర్వే నెంబర్ అనేది ఉండదు. వాళ్ళు తప్పు కాదు, ఆయన తప్పు కాదు. మనం చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఈజీగా కాల్లా మన పరపతి చూసి మన ముఖం చూసి కాళ్ళని చెప్పడం అట్లా జరగవు. విను, తహసీల్దార్ దగ్గరికి పోయేసి పెట్టాలంటే మాకు ఫోన్ చేయి, మేము చెప్తాము, రికార్డు చూసి చేయమని. లేదు ఇంకా మమ్మల్ని ఏంది అడిగేది, నువ్వైతే అడగలవు, మా లీడర్ కాబట్టి. కామన్ మ్యాన్ ఉంటాడు, అడగలేడు. ₹2 చలాన్ కడితే డూప్లికేట్ ఇస్తాడు. ఏముందానికి మామూలుగా ఇస్తాము. ఎట్లా చేస్తారంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోయింటారు. ఆడ సారు దీనికి ఇది లేదు సర్వే నెంబర్ అన్నప్పుడు వస్తారు, ఇంటికి వచ్చి ఇప్పుడు పెట్టుస్తారు. అంటే దాన్ని నేను చూసే టైం కూడా తెలుసు అంటే డీసీ ల్యాండా హౌస్ సైటా ఏమైనా చేసి చేస్తాను.